ఎక్కడో చదివానో విన్నాను. 'ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో తడుచుకుంటూ' అవును. ఏంటి అసలు ఏంటి అది? ఏం జరిగింది అది? మామూలుగా 'వర్షం' సినిమా కాడి నుంచి నాకు ప్రభాస్ గారి సినిమాలు తెగ చూసేవాడిని. ఓకే. బాగా ఇష్టం ఆ! కూడా. అలా హైదరాబాద్ వచ్చి మీకు చెప్పాను కదా ఐఎల్స్ కోచింగ్ అయ్యని ఆ! అయిపోయింది. అది ఇంకా హ్మ్. అయిపోయింది. ఇంకా సర్దేద్దాం నెక్స్ట్ మంత్ బయలుదేరేద్దాం అనే టైంకి ప్రభాస్ గారి బర్త్డే వచ్చింది. 23rd బర్త్డే. నేను ఇంకా మా ఫ్యాన్స్ గ్రూపులు ఉండేవి అప్పుడు. ఆ గ్రూపులో నేను కూడా యాడ్ అయ్యేవాడిని. 'ప్రభాస్ ఫ్యాన్స్ గ్రూప్'. బర్త్డే రోజు అంటే ఇవన్నీ 2012-13 ఇప్పటికి నాలెడ్జ్ వచ్చింది. హ్మ్. బర్త్డేకి ఎక్కడున్నా సరే ప్రభాస్ గారి ఇంటికి వచ్చి అమ్మగారు భోజనం తిని పెద్దమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇది ఒక ఫార్మేట్ అని ఫిక్స్ అయిపోయాం మేము. ఆయన వచ్చినా రాకపోయినా వచ్చాడు ఇంకంతే. హ్మ్. నేను వెళ్ళి ఇంక ఉదయాన్నే 6 గంటలకి నేను మహేంద్ర అని పుత్తూరు అబ్బాయి హ్మ్. ఇద్దరం వెళ్ళి ఆ చెట్టుగా ఎదురుగా కానక చెట్టు ఏదో ఉంటుంది, కానక చెట్టు ఆ చెట్టు దగ్గర నిలబడుకో ఉన్నాం. హ్మ్. ఉదయం 6 నుంచి ఇంకా ఫ్యాన్స్ వస్తున్నారు పోతున్నారు, కొంతమంది బయటకు వచ్చి అప్పటికి మిర్చి ఫోటోలు ఇస్తున్నారు. అప్పుడు బాహుబలి ప్రీ ప్రొడక్షన్ అనుకుంటా అప్పుడు. లేరండి కేరళ పోయారండి అది ఇది అని ఎంత చెప్పినా వెళ్ళలేదు మేము. వర్షం పడినా వర్షంలో అలాగే నిలబడుకో ఉన్నాం. టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, నైటు 1 గంట వరకు. హ్మ్. నేపాల్లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను మామూలు తెలుగే అంతంత మాత్రం. అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడి లోపల నుంచి ఎవరో మేనేజర్ వచ్చారు, శ్రీనివాసరాజు గారు ఎవరో ఆయన పేరు. లోపలికి వచ్చి లోపలికి పిలిచారు డోర్ ఓపెన్ చేసి. అప్పుడు నాకు మామూలు ఆనందం కాదు, ప్రభాస్ గారు కలుస్తున్నారు ఇది అని. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లాస్టిక్ చైర్ పెట్టి దాని మీద ఒక కేక్ తెచ్చిపెట్టి కేక్ కట్ చేయించారు నా చేత. కట్ చేయించి నా నోట్లో పెట్టి ఫోటోలు తీశారు. ప్రభాస్ గారు వచ్చి నాకు ఈ ఫోటోలు చూపిస్తాము, మీరు వెళ్ళండి ఆయన లేరు అన్నాడు. వెళ్ళేవాడు వస్తాడు చూడు. అప్పుడు ఏ కారు వచ్చినా కూడా మేము మొత్తం చూసేవాళ్ళం లోపల ఉన్నాడేమో ఇది ఇది అని. యాక్చువల్గా లేడు ఆయన అప్పుడు. అంటే నేనేంటంటే నెల్లూరు వెళ్ళిపోతున్నా, మళ్ళీ హైదరాబాద్ రాను, ఒక ఫోటో దిగేసి పోదాం అనే దాంట్లో బాగా ఇబ్బంది పెట్టేశాను. ఆ తర్వాత ఈ జర్నీలో అర్థమైంది చాలా తప్పది, ఆర్టిస్టులని హీరోల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు అని. కలిసి ఇప్పుడు 'ప్రభాస్ గారిని కలిసి షేర్ చేసుకున్నారా ఈ లేదు విషయాలు? లేదు. అంటే ఇది చెప్పాను కదా, చాలాసార్లు దగ్గరికి వచ్చే అవకాశం పోతుంది, ఇప్పటివరకు రాలేదు ఇంకా. రాలేదు. వెయిటింగ్. కలిసే అవకాశం కలవాలి అంటే కొంచెం కలిసి ఉండొచ్చేమో. యూవీ క్రియేషన్లో సినిమా జరిగినప్పుడు అక్కడ ఉన్న, కానీ ఇప్పుడు మనం కూడా వచ్చేసాం కదా ఇండస్ట్రీకి, ఇంకెక్కడే ఉంటాం కదా. అవునవును. ఏదో ఒక రోజు సెట్లోనే కలుద్దాం, ఖచ్చితంగా. సెట్లోనే కలుద్దాం. సెట్లోనే కలుస్తారు, కలిసి యాక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంది, సెట్లో కలిసినప్పుడు ఇంకా క్యాజువల్గా మాట్లాడతాం కదా. అవును. ఇప్పుడు నేను వెళ్ళి నానా కష్టాలు పడి ఒక ఫోటో అని చెప్పి వెళ్ళి ఫోటో ఫోటో దిగి గురించి కాదు. మామూలుగా నా మైండ్లో అనిపించింది అంటే కలుద్దాం, ఏదో ఒక రోజు సెట్లో సెట్లో కలుద్దాం. కలుద్దాం, కలిసి యాక్ట్ చేద్దాం. రాజాసాబ్లో 100% చేయాల్సింది. ఆ. ఇంకా నాయి ఉంటాయి కదా ఇంకా అలా వచ్చిన ప్రతిసారి మిస్ అయిపోయేది అనమాట. ఓకే. లాస్ట్కి సరే ఇంక ఇప్పుడు ఉండదులే, నెక్స్ట్ ఎప్పుడైనా ఉంటుందిలే అన్నారు మారుతి గారు, కోడేటర్ ఆర్పి గారు. కరెక్ట్గా నేను మిస్టర్ బచ్చన్కి తిరువన్నమలై అదే చెన్నై సైడ్ వెళ్ళా, అదేదో ఊరు అది. అక్కడ 25 రోజులు అక్కడ పోయిన 2 రోజులకు ఫోన్ వచ్చింది, ఏవయ్యా ఆయన మామూలుగా నన్ను అబ్బాయి నెక్స్ట్ వీక్ అంతా బ్లాక్ చేసుకో రాజాసాబ్ అన్నారు. అన్నా నేను ఇక్కడ 25 రోజులు షూటింగ్ అన్నా, మిస్టర్ బచ్చన్కి వచ్చేసానంటే ఏంటబ్బా నువ్వు ఎప్పుడు చెప్పినా ఏదో ఒకటి చెప్పాలని అది పోయింది. ఓకే. అలా వస్తుంటాయి పోతుంటాయి నాకు. దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. ఓకే. చేస్తే మంచిది చేస్తానేమో ఇంకా ఫుల్ Future లో లెంత్ క్యారెక్టర్లు. ఏంటి అంటే ఎన్టీఆర్తో కలిసి యాక్ట్ చేశారు కదా, ఎన్టీఆర్తో చేశారా? లేదు అది మిస్ దేవరా. దేవర కూడా మిస్ అయిందా? ఆ. అప్పుడు ఏ సినిమా క్లాష్? ఏదోలేండి. ఓకే. అంటే నాకు మీకు తెలిసి చెప్పాను అంటే కదా 10 మీకు- ఇయర్స్లో 150 ఫిల్మ్స్ చేశానంటే నాకు వచ్చినట్టు కమిట్ అయిపోతుంటా. ఏది లైఫ్ ఇస్తుందో తెలియదు. అవును. చిన్నది లైఫ్ ఇస్తుందా పెద్దది లైఫ్ ఇస్తుందా అనేది మన చేతుల్లో లేదు. అంటే ఆగి ఇది చేయాలా వద్దన్న ఆలోచన కూడా లేదు, ముందైతే చేస్తూ వెళ్ళిపోవటం. చేస్తే వెళ్ళిపోయి ఇప్పుడే పెద్ద సినిమా మనకు వస్తుందో రాదో తెలియదు కదా. వస్తుందని చెప్పేసి మన చేతిలో ఉన్న 4-5 సినిమాలు వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే చిన్న చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తున్నాయి, మామూలు అద్భుతాలు కాదు. మీకు ఎందుకు ఇప్పుడు ఆ ఏక్మిని కథ ఉంది, చిన్న అది ఫుల్ వైరల్ అయిపోయింది, నాకు భలే ఉపయోగపడింది నాకు. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలు చిన్నవి కూడా చాలా వస్తాయి. అంటే మామూలుగా ఇప్పుడు మీరు 150 సినిమాలు చేశారు, 150 సినిమాల్లో ఈ పాటికి అందరి హీరోలతో ఒక రౌండ్ వేసి ఉండాలి. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు శ్రీ విష్ణు గారితో 3-4 సినిమాలు చేస్తున్నా, శర్వా గారితో 6 సినిమాలు చేశా, సాయిధరం తేజ్ గారితో కూడా 3 సినిమాలు చేశా. స్టార్టింగ్ ఆయన కూడా స్టార్టింగ్ చేశా, సుప్రీము,
చిత్రలహరి మొన్నంటే కోవిడ్ టైంలో సోలో బ్రతికి సో బెటర్. వైష్ణవ్ తేజ్ గారితో చేశా, అల్లు శిరీష్ గారితో చేశాను, నాని గారితో 3 సినిమాలు అందరితో రిపీట్గా చేస్తున్నా. నాగశౌర్య గారితో చేశాను, సంతోష్ శోభన్తో అయితే ఆ ఏక్మినీ కథ నుంచి ఒక 4-5 సినిమాలు చేశాను. ఇప్పుడు సుహాస్తో ఫస్ట్ సినిమా హే భగవాన్. ఓకే. అంటే ఏంటి క్యారెక్టరైజేషన్ వాళ్ళు చెప్పిన తర్వాత డైరెక్టర్లు మీరేమైనా స్పాట్ ఇంప్రూవైజేషన్ చేసే అవకాశం ఉందా? అంటే మీ డిక్షన్కి తగ్గట్టుగా, మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మీరేమన్నా చిన్నవి మనకి తగిలిన డైరెక్టర్లు కానీ ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ కూడా కంఫర్ట్ వాళ్ళంతా అందరికీ 100% ఫ్రీడమ్ ఇచ్చే డైరెక్టర్లే. అవును. ఎవరు కూడా ఈడున్నది చెప్పు అనే అంత స్ట్రిక్ట్గా ఉండదు. మనం కూడా పెద్దగా మార్చేది ఉండదు. చిన్న పంచులు ఏమైనా యాడ్ అవుతాయి సిచ్యువేషన్ తగ్గట్టు. ఓకే. రాసుకునేటప్పుడు ఒక లాగా ఉంటుంది, స్పాట్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మారుస్తారు, డైరెక్టర్లు రైటర్లు కూడా మారుస్తారు. చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పటికీ అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన టైంకి ఇప్పటికీ కాన్ఫిడెన్స్ వచ్చిందా? లేదు నేను ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాను, ఫ్యూచర్లో డెఫినెట్గా నాకంటూ అంటే మీకంటూ ఇప్పటికీ గుర్తింపు ఉంది, అంటే ఫర్దర్గా మీరు ఎవరైతే యాక్ట్ చేయాలని అనుకుంటున్నారో ప్రభాస్ గారితో కానీ, ఎన్టీఆర్తో కానీ, అల్లు అర్జున్ గారితో, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో, చిరంజీవి గారితో, అందరితో మీరు యాక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? 100% ఉంది. అది ఎప్పటికి వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ దాని గురించి భయం లేదు, ఆ నమ్మకం అయితే ఉంది. అందరితో చేస్తాను, ఇంకా ముందుకు వెళ్తాను, ఆ నమ్మకం అయితే ఉంది. అంటే మీకు పర్సనల్గా అంటే కమెడియన్ పక్క పెట్టేస్తే ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కానీ విలన్గా కానీ చేయాలని ఉందా మీకు ఏమన్నా? అంటే అలాంటి ఇంట్రెస్ట్ ఉందా ఏమన్నా? నెగిటివ్ క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికైతే. నా మైండ్ సెట్లో కామెడీ, ఎమోషన్ వీటి మీదే ఉంది. ఆ నెగిటివ్ అనేది అసలు ఎందుకో లేదు మైండ్లో. చాలామంది అడుగుతుంటారు, లాస్ట్ వరకు హీరో ఫ్రెండ్గా ఉండి లాస్ట్లో కన్నింగ్ అనేది. నాకు ఈ మధ్యకాలంలో కూడా ఒక 6-7 సినిమాలు వచ్చాయి. అవునా? ఎందుకో వద్దులే అంటే ఒకసారి చేసేస్తే మళ్ళీ నా మీద డౌట్ వచ్చేస్తుందేమో, ఇది నిజంగా ఫ్రెండా లేకపోతే ఈ మధ్యలో ఏమైనా ట్విస్ట్ ఉందా వస్తుందేమో అనే ఉద్దేశంలో నెగిటివ్ క్యారెక్టర్లు ఎందుకో టచ్ చేయలేదు నేను. ఏంటంటే హీరోగా కూడా వచ్చి ఉంటాయి కదా అవకాశాలు. వచ్చాయి కానీ ఎందుకు రిస్క్ అని. అంటే అంటే చాలా మంది కమెడియన్స్ హీరోగా చేస్తున్నారు కదా. అంటే నేను రిస్క్ పక్కన పెట్టి చేసే అంత ఏం రాలేదు కానీ ఏదో బొట్టబొట్టే వచ్చాయి. ఓటీటీలో ఒక రకమైన కాన్సెప్ట్లు వస్తే చేసేద్దామని ఫిక్స్ అయ్యా. చిన్న కాన్సెప్ట్ ఉంటాయి కదా, ఇప్పుడు మలయాళం సినిమాలు వస్తుంటాయి కదా, బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ మీద సినిమా, అలాంటి ఓటీటీలో వస్తే చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ నాకు అంత నచ్చేటి మంచి రాలేదు, చిన్నవి వచ్చాయి ఏదో. ఇంకా హీరోగా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలంటే అవి ఇంక మనకి ఎందుకు లేని మనం దూరంగా ఉన్నాం. ఓకే. మనకు ఇదే సుఖంగా ఉంది. అంటే పర్టికులర్గా ఇలాంటి కామెడీ క్యారెక్టర్స్ చేయాలి అనే ఏదైనా ఉందా మీకు ఇప్పటివరకు చేసిన? ఇప్పుడు 100% సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్లు ఉంటాయి కదా, సపరేట్గా వచ్చేటి, అవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఈ ప్రాసెస్లో ఒక్కొక్కటి తగులుతుంది. ఇప్పుడు చేశాను కదా, ఇప్పుడు జనవరిలో శర్వా గారి సినిమా రిలీజ్ అయింది, నారీ నడుమురారి. ఇప్పుడు ఫిబ్రవరిలో హే భగవాన్, ఇది కూడా సాలిడ్ క్యారెక్టర్. మళ్ళీ విష్ణు గారి సినిమా ఒకటి వస్తుంది, ఇంకా అనౌన్స్ చేయలేదు అది. నాకు తెలిసి ఇంకొక 1 monthలో గోదావరి గట్టుపైన అని ఇంకో సినిమా వస్తుంది. అన్నిట్లో సాలిడ్ క్యారెక్టర్లు. ఈ సంవత్సరం కలిసి వస్తుందేమో చూడాలి విపరీతంగా. అంటే నమ్ముతారా మీరు? అంటే టాలెంట్తో పాటు కొంచెం మనకు ఫేట్, అదృష్టం ఇలా కలిసి రావాలి, అన్నీ కలిసి రావాలి. 100% అన్నీ కలిసి రావాలి. ఇప్పుడు మీకు ఇందాక చెప్తున్నాను కదా, మనం నచ్చాలి, ఎక్కడో స్క్రీన్ మీద మనం ఆనాలి, అదొకటి కూడా ఉంది. ఇప్పుడు మనకంటే టాలెంట్ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట. ఒకరు దీనికే సెట్ అవుతారని నేను లేదు. ఒకడు హీరోగానే చేయొచ్చు, కమెడీనిగా చేయొచ్చు, వీళ్ళకి ఏదైనా చేయొచ్చు. ఎంత యాక్టింగ్ ఉన్నా సరే అదృష్టం అయితే కలిసి రావాలని అనుకుంటున్నా. మరి కనపడదు కాబట్టి నేను అనుకోవడం అంతే. ఏంటంటే మీరు మ్యారేజ్ లవ్ మ్యారేజా? మీరు లేదు, అరేంజ్ మ్యారేజ్. ఏంటి ఇంట్లో సజెషన్స్ ఇస్తుంటారా ఏదైనా కెరీర్ గురించి కానీ క్యారెక్టర్స్ గురించి కానీ? చూసిన దానికి రెస్పాన్స్ వాళ్ళకి ఏం లేదు, నైట్ గాబాన్ వస్తే చాలు ఇంటికి, అంతే. నువ్వు ఏమైనా చేసుకో, ఎక్కువ లేట్ చేయకుండా టయానికి ఇంటికి వచ్చేసి అంటారు అంతే తప్ప. వాళ్ళకి మా వైఫ్ వీళ్ళు ఏంటంటే పెళ్ళికి ముందు 2 సినిమాలు చూస్తుంటుంది, మహా అంటే 2-3 సినిమాలు. మామూలుగా సినిమాలే, సినిమా చాలా తక్కువ. ఓకే. ఏదో టీవీలో చూసుకోవడం తప్ప థియేటర్కి వెళ్ళి 2-3 సినిమాలు చూస్తుంటారు అంతే. చాలా సినిమాలు చాలా తక్కువ. నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ సంవత్సరమే 70 సినిమాలు చూసింది. అంటే మనకి ఇంకేం పని ఉంటుంది, షూటింగ్ లేకపోతే ఇదే కదా. సినిమా నాలెడ్జ్ తక్కువే. మ్యారేజ్ అయిన తర్వాత సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. ఓకే. అంటే మీకు
చెప్తుంటారా సజెషన్ బాగా చేసావు ఇలాంటి బాగా చేస్తే చెప్తుంటారు. బాగా చేయకపోతే అదే మంచి రోజులు పెద్ద రోజులు అయితే చెప్తుంటారు, సోషల్ మీడియాలో పెడుతుంటారు స్టేటస్లు అవి ఇవి. ఓకే, అంటే ఎర్లీ మ్యారేజా మీది? ఎర్లీ మ్యారేజ్ అంటే 2000, నాకు 26 ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఎందుకంటే వీడు ఇండస్ట్రీకి వెళ్తున్నాడు ఆ భయంతోనే చేసేసారు, ఫోర్స్ కాదు కానీ చెప్పే చేశారు. ఇండస్ట్రీకి వెళ్తే ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. స్టార్టింగ్లో చాలా భయం. ఇందాక ఇన్సిడెంట్లు చెప్పాను కదా, మన హీరో దగ్గర గారి ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఆ తర్వాత అవకాశాలు వస్తాయో రావో, తర్వాత ఇదే కరెక్ట్గా నేను వచ్చే టైంకి అవన్నీ ఉన్నాయి ఇబ్బందులన్నీ. ఇంకోటి ఏంటంటే మనకి స్టార్టింగ్ రాగానే డబ్బులు రావు కదా. ఇప్పుడు సంవత్సరానికి 4 సినిమాలు చేస్తే 4 సినిమాలకి ఎంత డబ్బులు వస్తాయి? ఇంటి రెంట్లు కూడా కట్టలేము. చాలా ఆ క్రూషియల్ పీరియడ్లోనే ఉంటుంది. దాంట్లో మన ఇంట్లో డబ్బులు అడిగామంటే ఎక్కడో తెలియకుండా వద్దు వచ్చే అంటారు కదా. ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఫైనాన్షియల్ అంత సెట్ అయినట్టయినా అంత మన ఇండస్ట్రీలో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది ఎప్పటికీ జరగదు. సెటిల్మెంట్ కాదు, ఫైనాన్షియల్గా హ్యాపీ లివింగ్, హ్యాపీ గోయింగ్. ప్రస్తుతానికి లైఫ్ అయితే హ్యాపీగా ఉంది, దాని గురించి అయితే డోకా లేదు. సెటిల్మెంట్ అనేది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి ఉండదేమో. అందరికీ అప్పుడప్పుడే అందంగా కలగా అప్పుడప్పుడికే జరుగుతుంటుంది బండి. ఫ్యూచర్ ఏంటి అనేది తెలియదు. అంటే మీకు బాగా మొహమాటం అనుకుంటా రెమ్యునేషన్స్ విషయంలో కానీ చాలా, అంటే మీరు అడగడానికి ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది. అంటే చాలామంది కొన్ని సినిమా హిట్ పడగానే ఖచ్చితంగా పెంచేస్తారు, మీరు ఆ విషయంలో చాలా మొహమాటంగా లేదు అడుగుతుంటాను కానీ సెకండ్ ప్రిఫరెన్స్. ఫస్ట్ సినిమా అవకాశం రావాలి, క్యారెక్టర్, వర్కింగ్ డేస్ అవన్నీ చూసుకొని సాధ్యమంతవరకు అడుగుతుంటాను. అది ఎవరో ఒకరు తెగ్గొడతారు కదా ఇండస్ట్రీలో. అంటే మొన్న ఒకరితో మామూలుగా మాట్లాడుతుంటే మామూలుగా అందరూ ఫుల్ పేమెంట్లు వస్తే డబ్బింగ్ పేమెంట్ రాకపోతే డబ్బింగ్ కూడా చెప్పరు, ఫ్రాంక్గా మాట్లాడుకున్నాడు. అంటే కొంతమంది ఖచ్చితంగా వాళ్ళ పేమెంట్ అంతా అయిన తర్వాత, కానీ మీరు మాత్రం అవేం పట్టించుకోకుండా మొత్తం ముందు వర్క్ పూర్తి చేసి తర్వాతే పేమెంట్ అంటే తెలిసింది. అంటే దానివల్ల మీకు ఏమన్నా అంటే అది మొహమాటమా లేకపోతే లేదు మీ నైజమే అలా ఉంటుంది అంతే? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నేను చేసి ఇప్పుడు 100 సినిమాలు అనుకోండి, 90 సినిమాలు ఇదే ఫాలో అవుతా. ఏది పేమెంట్ గురించి పక్కన పెట్టేసి, ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ ఉంటుంది కదా, డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్ అందరూ క్లోజ్ అయిపోతారు, ఫ్యామిలీ లాగా ఉంటారు, అందరూ బాగా చూసుకుంటారు. లాస్ట్కి వచ్చినాక ఎంతో తక్కువ బ్యాలెన్సే ఉంటుంది. బ్యాలెన్స్ అది ఇస్తేనే డబ్బింగ్ చెప్తాను అనేది ఎక్కడో తెలియకుండా హార్ష్గా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ చెప్పేస్తాను, ఎక్కడో చిన్న చిన్న వాటికి డబ్బులు అవసరమైతే అడిగి తీసుకొని తర్వాత చెప్తాను, అంతేగాని గొడవ వేసుకొని ఆ టైప్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ ఇచ్చేస్తారు. ఎక్కడో కొన్ని మిస్ఫేర్లు అయి ఉన్నాయి బ్యాలెన్స్లు, అదో సినిమా 3 లక్షలు, ఇదో సినిమా 2 లక్షలు, అటు ఒక లిస్ట్ ఉంది. అంటే మామూలుగా కొంతమంది హీరోలకు కొంతమంది కమెడియన్స్ ఎక్కువ క్లోజ్ ఉంటారు. అంటే కమెడియన్స్ అంటే రెగ్యులర్గా వాళ్ళ సినిమాల్లో కనిపిస్తుంటారు. అలా మీరు ఎక్కువ అంటే ఏ హీరోలతో ఎక్కువ క్లోజ్ అయ్యి వాళ్ళతో ట్రావెల్ చేయాలనుకున్నారు? వాళ్ళతో అంటే ఎవరితో ఎక్కువ ఉంది మీకు ట్రావెల్? అసలు ఏ హీరోతో ఎక్కువ ఉంది? ఇప్పుడు ఒకరితో ఎక్కువ ఉంది, ఒకరు తక్కువ ఉంది చెప్పలేం, కానీ చేసిన అందరితో ఉండుంటుంది. అందరితో ట్రావెల్ ఉంది. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు సామాజవర్గం నుంచి శ్రీ విష్ణు గారితో సినిమాలు చేస్తున్నా, అన్ని సినిమాల్లో చేస్తున్నా ఆల్మోస్ట్. అంటే ఆయన చేసే సినిమాల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు చెప్తారు, నీకు ఈ క్యారెక్టర్ సెట్ అవుద్దిరా అని చెప్తారు. ఇప్పుడు శర్వా గారితో 6 సినిమాలు చేశాను, మీకు ఇందాక చెప్పాను. నారితో కలిపి నాని గారితో 3 సినిమాలు, నాని గారే రెఫర్ చేశారు, నిన్ను కోరి, కృష్ణార్జున యుద్ధం, ఎంసీఏ. అలా నితిన్ గారితో తక్కువే, లైలో 1 డే చేశాను, ఆ తర్వాత భీష్మలో చేశాను. శౌర్య గారితో 2 సినిమాలు, చాలో మనం ఇంకోటి రిలీజ్ అవ్వలేదు. అలా అందరు హీరోలతో రిపీట్గా చేస్తున్నా, సాయిధరం తేజ్ గారితోనూ అందరితో చేస్తున్నాను. సంతోష్ శోభన్తో 4-5 సినిమాలు, సుహాస్ది ఫస్ట్ సినిమా, ఇప్పుడు సుమంత్ ప్రభాస్ది ఒకటి చేస్తాను. అట్లా అందరు హీరోలతో ర్యాపో ఉంది, మంచి రిలేషన్ ఉంది మనకి. మీకు ఇందాక చెప్పినట్టు నేను వెళ్ళి నా పని నేను చేసుకొని వచ్చేస్తాను కాబట్టి ఏమాత్రం స్కోప్ ఉన్నా సరే మనకు చెప్తారు అందరు హీరోలు. ఇప్పుడు నెల్లూరులో ఏంటి, మన నెల్లూరు పెద్దారెడ్డి అయినా వెళ్ళగానే ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు రిసీవింగ్ ఎలా ఉంటుంది నెల్లూరుకి వెళ్ళగానే? నెల్లూరులో చాలా పాజిటివ్. నెల్లూరు ఏంటి, అన్ని ఊర్లో చాలా పాజిటివ్ ఉంటుంది. నెల్లూరు అనేటప్పటికి ఫ్రెండ్స్ మీరు అనేది ఫ్రెండ్స్లో అరే మనోడు అది 100% ఉంటుంది. నాకు ఎక్కడో తెలియకుండా ఇండస్ట్రీలో సగం మంది నా పేరే నెల్లూరు సుదర్శన్. ఓకే, ఇంకో సుదర్శన్ ఉన్నారు కదా, అవును, గుండు సుదర్శన్ అంటారు కదా. నాకు ఎక్కడో తెలియకుండా కొంచెం సీనియర్ ఆర్టిస్టులు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు స్టార్టింగ్లో. అవును, కొంత కన్ఫ్యూజన్, సుదర్శన్ అని కొట్టేసరికి ఆయన వస్తారని. అదే కాక ఇప్పుడు నాకు ఇంకో టార్చర్ ఏంటంటే ఇంకో సుదర్శన్ ఉన్నాడంట, ఇంకో బెంగాలీయో మరాఠీయో ఎవరో,
బుక్ మై షోలో పాపం ఫోటో పెడదామన్న ప్రతిసారి అతను వచ్చేస్తున్నాడు. ఓకే. ఎవరో పెద్ద ఆయన సుదర్శన కొట్టగానే ఆయన ఫోటో పడిపోతుంది. అందుకే సినిమా రిలీజ్ అంటే బుక్ మై షోలో పెడతారు కదా, అవును. నా ఫోటో వచ్చే టైంకి ఆయన ఫోటో వచ్చేస్తుంటుంది. అది ఎట్ట మార్చాలో తెలియదు. నెల్లూరుకు పోయినప్పుడు కానీ నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానీ నా ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అక్కడ సునీల్ అని ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటాడు నా ఫ్రెండ్. ఓకే. నా ప్రతి సినిమాకి బ్యానర్లు కానీ ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతున్నా సరే నాకు తెలిసిన ప్రొడ్యూసర్లు హీరోలు ఫస్ట్ ఒక ప్రీమియర్ షోకి టికెట్లు అన్నీ నాకు ఇచ్చేస్తారు. ఒక 600 టికెట్లు అలా ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, కాలేజీ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా వాళ్ళు. నెల్లూరు వరకు ఒక షో ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసి రిలీజ్ అయిన సినిమాల్లో ఒక 50% సినిమాలు నాకు ఇస్తారు. సామజోరం కానీ రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కానీ అవన్నీ నేను ఫ్రెండ్స్ అందరికి ఇచ్చి ఒక షో వేస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. నెల్లూరు వరకు చేస్తుంటుంది. ఓకే.